ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అనేక రకాల మార్గాలు ప్రపంచంలో ఉన్నాయి. మొదటి మార్గం భక్తి మార్గము, రెండవ మార్గం గృహస్థ మార్గము. సర్వశ్రేష్టమైనటువంటి మార్గం దాన్నే అంటారు ఆధ్యాత్మిక మార్గము, స్పిరిచువాలిటీ. భక్తి మార్గం గురించి మనందరికీ తెలుసు. భక్తి చేయడం అంటే అర్థము మనం ఇష్టమైనటువంటి ఎంచుకున్నటువంటి ఆ దేవత ద్వారా ఆ దేవత యొక్క గుణగానం చేయడం, పూజలు చేయడం, పునస్కారాలు చేయడం, ఉపవాసాలు చేయడం, ఇదంతా కూడా భక్తి మార్గమే. భక్తి అంటేనే భగవంతుణ్ణి వేడుకోవడం, రిక్వెస్ట్ చేయటం, భగవంతుడి ద్వారా అనేక రకాల కోరికల్ని వారి ముందు పెట్టి అడగడం. ఓకే, దాన్ని అంటారు భక్తి మార్గము. రకరకాలుగా అంటే ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే మనుషుల్లో కోరికలు ఎక్కువైపోయాయి. అనేక రకాల ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఓవర్గా భగవంతుణ్ణి అడిగి వెతుకుతూ ఉంటారనమాట. అనేక రకాల కోరికలు ఎక్కువైనప్పుడు అంటే కొందరైతే అన్నీ అంటే సర్వము ఎలా చేస్తారంటే ఉపవాసాలు ఉండి, జాగరణలు ఉండి, కఠోరమైన తపస్సు చేస్తూ ఉంటారు. అంటే పురాణాల్లో వాటిలో కొన్ని స్టోరీస్ విని ఉంటారు. ఆ రోజుల్లో ఎవరో ఋషులు మునులు బొటన వేలుపై నిలబడి వాళ్ళు తపస్సు చేసేవారిని. అలా తపస్సు చేయగా వారికి వారు కోరుకుంటున్న పూజ చేస్తున్నటువంటి ఆ దేవి సాక్షాత్కారం అయ్యేది అని. అలాంటి స్టోరీస్ విన్నప్పుడు మీరు మనసులో నాటుకుపోయింది, నేను కూడా కఠోర తపస్సు చేస్తేనే నేను కోరుకున్న కోరికలన్నీ పూర్తవుతాయి. అంటే కోరికలు పూర్తి కావడానికి ఇదే ఆధారం, ఇదే మార్గమని భక్తిలో చాలామంది మనసులో నాటుకుపోయినటువంటి అంశము. కానీ ప్రస్తుత సమయంలో మనసు యొక్క ఆరోగ్యాలు, శరీరం యొక్క ఆరోగ్యాలు రకరకాలుగా మారిపోయాయి. శరీరం యొక్క ఆరోగ్య దృష్ట్యా అలాంటి కఠోర తపస్సు, బొటన వేలుపై నిలబడడం కాని పని, అది ఎవరు చేయలేరు, అది అందరి వల్ల కాని పని. తర్వాత మార్గం గృహస్థ మార్గము. ఒక గృహస్థ మార్గం యొక్క పద్ధతులు అందరికీ తెలిసినటువంటివి. కొన్నిసార్లు అర్థం కాదనుకోండి, కన్ఫ్యూజ్ అవుతున్నాం, ఏం చేయాలో తోయడం లేదనుకోండి, అప్పుడు ఏం చేయడం బెస్ట్? హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వారిని అడిగి సలహా తీసుకొని టెన్షన్లోకి రాకుండా, కన్ఫ్యూజ్ కాకుండా ఆ మార్గం నుంచి ఈజీగా బయటకు రావచ్చు. ఓకే, దాన్ని అంటారు గృహస్థ మార్గము. గృహస్థంలో ఉంటూ కూడా అనేక రకాల ఫ్రస్ట్రేషన్, టెన్షన్ కొందరు మనసుల్లో వస్తుంది. ఆ టెన్షన్, ఫ్రస్ట్రేషన్ నుంచి బయటకి రావాలి అంటే ఏకైక మార్గము, దాన్నే అంటారు ఆధ్యాత్మిక మార్గం. ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ మనకి ఏం నేర్పిస్తుంది? ఈ మార్గంలో ఏ ఒక్క అంశాన్ని మనం హెల్ప్ తీసుకోవాలి లేదా అటెన్షన్ ఇవ్వాలి అనేటువంటి టాపిక్ గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. పరమాత్ముడి ద్వారా సర్వ ప్రాప్తుల్ని మనం పొందాలి, పరమాత్ముడి ద్వారా సర్వశక్తుల్ని పొందాలి అనేటువంటి లక్ష్యాన్ని ఎంచుకునేటువంటి మార్గాన్ని ఆధ్యాత్మిక మార్గము అని అంటారు. మరి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఏం చేస్తే పరమాత్మ నుండి మనకి వరదానాలు, బ్లెస్సింగ్స్ అనేది వస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఆధ్యాత్మిక జ్ఞానం టోటల్గా మనకి రావాలి. పరమాత్మ జ్ఞానం, పరమాత్ముడి యొక్క జ్ఞానం. తర్వాత కావాల్సింది
మెడిటేషన్ యోగం చేయడం, మన యొక్క ఫుల్ కాన్సన్ట్రేషన్ని ఒక భగవంతుడి యందు లగ్నం చేసి వారి నుండి మనం శక్తిని తీసుకోవాలి. తర్వాత ఇంకా మనము ఈ ఆధ్యాత్మిక మార్గంలో బ్లెస్సింగ్స్ ఎక్కువ కావాలి లేదా ఆశీర్వాదాలు రావాలి అంటే దానికోసం చేయాల్సింది నిస్వార్థమైనటువంటి సేవ. నిస్వార్థ సేవ. సేవ అనగానే ప్రతి ఒక్కరి మనసులో ఒక రెస్పెక్ట్ అనేది వస్తుంది. అందుకని ఎవరైతే ఆధ్యాత్మిక సేవ చేయడానికి పరమాత్ముడికి వారి యొక్క జీవితాన్ని సమర్పణ చేస్తారో, అంకితం చేస్తారో, వారు ప్రతి ఒక్కరికి వారి యొక్క సొంత పరిచయాన్ని ఇదే వినిపిస్తారు: నేను ఒక ఈశ్వరీయ సేవాధారి. ఈశ్వరీయ సేవాధారి అది చాలా గొప్ప స్థానం అనవచ్చు, చాలా గొప్ప బిరుదు అని అనవచ్చు. ఈశ్వరీయ సేవాధారి అనగా ప్రతి ఒక్క ఆత్మ మనస్సులో భగవంతుడి యొక్క స్మరణను పెంచాలి. ప్రతి ఒక్కరికి ఇదే రావాలి: భగవంతుడి యొక్క ఉత్తమమైన కార్యంలో నేను ఖచ్చితంగా ఒక సేవాధారి అయి వారి సేవలో నేను కూడా ముందడుగు వెయ్యాలి. మరి ఉత్తమమైన సేవాధారిగా అవ్వాలి. ఉత్తమమైన సేవాధారి అనగా మనసు ద్వారా, వాచా ద్వారా, కర్మణ ద్వారా, తనువు ద్వారా, మనస్సు ద్వారా, ధనము ద్వారా కంప్లీట్గా భగవంతుడి సేవకు ఉపయోగపడేటువంటి గొప్ప సంకల్పం తీసుకోవాలి. వారిని అంటారు ఈశ్వరీయ సేవాధారులు. ఓకే, మరి ఈశ్వరీయ సేవాధారి అంటే ఎలా ఉండాలి? వారి యొక్క లక్షణాలు, వారి యొక్క లక్ష్యం. ఒక సేవాధారి ఆత్మ అనగా కొన్ని అంశాల నుండి టోటల్గా డిటాచ్ అయిపోవాలి. అది 2 అంశాలు ఏంటి అంటే క్రోధం రావడం, అహంకారం రావడం. ఈ క్రోధము మరియు అహంకారం రాకుండా ఈ 2 విషయ వికారాల నుండి ఏ ఆత్మ అయితే కంప్లీట్గా డిటాచ్ అయిపోతుందో వారిని పిలుస్తారు ఈశ్వరీయ సేవాధారి. అలాంటి ఈశ్వరీయ సేవాధారికి మాత్రమే దొరికేటువంటి గొప్ప ప్రాప్తి ఏంటి అంటే పరమాత్ముడి ద్వారా ఆశీర్వాదాలు దొరుకుతాయి. పరమాత్మ నుండి వారికి వరదానాలు దొరుకుతాయి. పరమాత్మ నుండి ఆశీర్వాదాలు, వరదానాలు పొందాలి అంటే ముందు మనం కావాల్సింది నిస్వార్థ సేవాధారి, ఈశ్వరీయ సేవాధారి. మరి ఈశ్వరీయ సేవాధారి కంప్లీట్గా విషయ వికారాల ఆకర్షణ నుండి దూరంగానే ఉంటారు. అప్పుడే ఆధ్యాత్మిక క్షేత్రంలో, ఆధ్యాత్మిక మార్గంలో కంప్లీట్గా వారు హ్యాపీగా ఉండగలుగుతారు. మరి ఈశ్వరీయ సేవాధారికి భగవంతుడి ద్వారా దొరికేటువంటి ఫస్ట్ వరదానము సంతుష్ట భవ అని. అంటే తృప్తికరంగా ఉండండి, సంతుష్టంగా ఉండండి. మరి ఏ ఆత్మ అయితే పరమాత్ముడి ద్వారా పొందినటువంటి ఈ వరదానాన్ని పొందుతుందో వారు 100% సంతుష్టంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. మరి నా ఆత్మ లోపటి నుండి తృప్తిగా, సంతుష్టంగా ఉంది అంటే అన్ని రకాలుగా ఆకర్షణల నుండి, విషయ వికారాల ప్రభావం నుండి ఈజీగా డిటాచ్ అయిపోతుంది. అన్ని రకాలుగా డిటాచ్ అయిన ఆత్మ వారి యొక్క స్థానం అనేది సర్వశ్రేష్టంగా ఉంటుంది. అందుకని ఆధ్యాత్మిక మార్గంలో మనం చేయాల్సింది ఏంటి అంటే మన యొక్క స్వరూపాన్ని, పరమాత్మ ఏదైతే మన యొక్క స్వరూపం, ఆత్మిక స్వరూపం యొక్క స్మృతిలో ఉండడం. తర్వాత మనం అన్ని రకాల బంధనాల నుండి డిటాచ్ అయిపోవడం. బంధనాలు అనగా విషయ వికారాల ప్రభావం, దేహము, దేహ సంబంధుల యొక్క ఆకర్షణ యొక్క ప్రభావం నుండి స్వయాన్ని
బయటకు తీసుకురాగలగడం. సో వారిని అంటారు ఈశ్వరీయ సేవాధారి ఆత్మ. అలాంటి సేవాధారి ఆత్మ వారి ఎక్కడున్నా ఏం చేస్తున్నా వెతుక్కుంటూ ఉంటారు. ఒక సేవాధారి ఆత్మ పనేముంటుందండి, వారికి కావలసినటువంటి ఆత్మలకి ఈశ్వరీయ సందేశాన్ని మాత్రమే అందించాలి. ఈశ్వరీయ సేవాధారి ఆత్మ సంకల్పాలు ఎలా ఉంటాయంటే, నా ద్వారా ప్రతి ఒక్క ఆత్మకి, నేను సేవాధారిని కాబట్టి ప్రతి ఒక్క ఆత్మ పరమాత్మకి సమీపంలో చేరాలి. చేరిన ప్రతి ఒక్క ఆత్మ నోటి నుండి ఇదే రావాలి. ఏం రావాలి? నాకు పరమాత్ముడి ద్వారా సర్వ ప్రాప్తులు దొరికాయి. భగవంతుడే నా ఆత్మకి నిజమైన తల్లి తండ్రి. సర్వ సంబంధాల అనుభూతిని ఒక్క భగవంతుడి ద్వారానే చేయించగలగాలి. అలా నా ఆత్మ ద్వారా ఎంత ఎక్కువ మందికి అనుభూతి కలుగుతుందో, అనుభూతిని వారు చెయ్యగలుగుతారో, అప్పుడే ఒక సేవాధారి ఆత్మ ఈ మార్గంలో సక్సెస్ అయినట్టు, సఫలత వారికి దొరికినట్టు. అందుకే ఈ ఈశ్వరీయ మార్గంలో, జ్ఞాన మార్గంలో పరమాత్మ చెప్పేటువంటి అతి సుందరమైన స్లోగన్ ఏంటంటే, సఫలత నా జన్మసిద్ధ అధికారము. ఏ అధికారం అయితే స్లోగన్ రూపంలో మనం వింటామో అది ప్రాక్టికల్గా రావాలి, నాకు దొరకాలి అంటే ఇన్ని రకాలుగా ఒక సేవాధారి ఆత్మకు చేయాల్సి ఉంటుంది. సో ఈరోజు ఆధ్యాత్మికతలో మనం నేర్చుకుంటుంది ఇదే అంశం. అంటే ఒక ఈశ్వరీయ సేవాధారి ఆత్మగా అయినటువంటి వారు ఎలా ఉంటారు, మరి వారి ద్వారా మనం ఎలాంటి ప్రేరణను తీసుకోవచ్చు, వారు ఏ వికారాల నుంచి డిటాచ్ అయిపోతారు. ఈశ్వరీయ సేవాధారి ఆత్మ క్రోధము, అహంకారం అనేటువంటి ఈ మహాశత్రులుగా భావించేటువంటి ఈ వికారాల నుంచి ఒక ఈశ్వరీయ సేవాధారి ఆత్మ కంప్లీట్గా డిటాచ్ అయిపోతుంది. ఓకే, మరి అన్నిటితో డిటాచ్ అయినటువంటి ఆత్మ ఈ మార్గంలో ముందడుగు వేస్తున్నవారు మా సంస్థలో ఎగ్జాంపుల్ రూపంలో బోలెడు మంది ఉన్నారు. వారి యొక్క స్పీచెస్ ద్వారా కూడా, వారి యొక్క మాటల ద్వారా వినండి, వారి యొక్క సహవాసం వలన ఎందరో ఆత్మలు పరమాత్మకి సమీపంలో చేరుకున్నారు. అంత గొప్పగా వారి అనుభవముతో చెప్పగలుగుతారన్నమాట. మరి అలాంటి సేవాధారిగా అవ్వాలనేదే ఆధ్యాత్మిక మార్గం మనందరికీ నేర్పిస్తున్నది. కాబట్టి ఈ 3 రకాల మార్గాల గురించి మీరు విన్నారు. భక్తి మార్గము, గృహస్థ మార్గం, ఆధ్యాత్మిక మార్గం. మరి ఎలాంటి వారికైనా కానీ పరమాత్మ ద్వారా సర్వప్రాప్తుల్ని ఈజీ పద్ధతిలో నేర్పించేటువంటిది, దారి చూయించేటువంటి ఆధ్యాత్మిక మార్గంలో మనం రావాలి. ముందుకు వచ్చినప్పుడే మీరు ఇదివరకే విన్నట్టుగా పరమాత్మ ద్వారా సహజమైన రీతిలో మనం వరదానాలు పొందవచ్చు, పరమాత్మ ద్వారా శక్తుల్ని కూడా పొందవచ్చు. దానికోసం ఏ కష్టాలు ఉండవు. కఠోర మార్గం అసలే కాదండి. మీకు ఎన్ని రకాల టెన్షన్స్ ఉన్నా మీరు ఈజీ వేలో మీరు బయటకి రావచ్చు. కాబట్టి సర్వశ్రేష్ఠ మార్గంలో ఉండాలి, మనము రావాలి, వచ్చి పూర్తి లాభంని మనం పొందగలగాలి. మరి ఈ మార్గంలో అతి సహజమైంది, ఈజీగా పొందేది, దానికోసం రావాల్సింది సేవాభావము. సేవ అనగా ఫస్ట్ సేవ దేని చేసుకోవాలనేది ఇప్పుడు మనం చర్చించుకుందాం. ఫస్ట్ చేసుకోవాల్సింది స్వసేవ. స్వసేవ అనగా సెల్ఫ్గా మనని చెక్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుందండి. ఏ మహావాక్యాలు నేను వింటున్నానో లేదా ఇతరులకు కూడా చేయమని చెప్తున్నానో అది సెల్ఫ్గా నేను ఎంతవరకు చేస్తున్నాను అనేది చెకింగ్ చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఈశ్వరీయ సేవాధారికి ఉంటుంది. అందుకే అంటారు చూడండి, చెప్పడం
చెయ్యడం రెండూ ఉంటాయి. అందుకే చూడండి, చాలాసార్లు మీరు భగవద్గీతలో కూడా విని ఉండవచ్చు, భగవంతుడికి ఎలాంటి ఆత్మలు ప్రియము అనేది. భగవంతుడికి కూడా ఎవరు ఇష్టము? జ్ఞానితో ఆత్మలే ప్రియము. వినిపించేటువంటి వారికంటే జ్ఞానితో ఆత్మ అనగా విన్న జ్ఞానాన్ని ఆచరించేటువంటి ఆత్మలంటేనే పరమాత్ముడికి ప్రియము అని. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ప్రతి సేవాధారికి భగవంతుడి ద్వారా ఇదే శిక్షణ ఇక్కడ చెప్పబడుతుంది. సేవాధారి ఆత్మ నేను కాబట్టి నేను ఎలా ఉండాలి? ఇప్పుడు ఆచరించేటువంటి ఆత్మగా తయారు కావాలి. ఓకే, మనం సేవ కూడా చేయాలి. విన్నటువంటి ప్రతి మహావాక్యాన్ని ఖచ్చితంగా ఆచరించేటువంటి ఒక ఆత్మగా అవ్వాలి. అప్పుడే మనం గొప్ప సేవ చేయవచ్చు. పరమాత్ముడు కూడా అన్ని రకాల అవకాశాలు మనకు ఇస్తారు. దానికి ముందు ఏం చేయాలండి? ధారణ స్వరూపులుగా అవ్వాలి. అంటే ఆచరించే ఆత్మగా అవ్వాలి. ఆచరించే ఆత్మగా నేను అయ్యాననుకోండి, ఖచ్చితంగా నేనేమవుతా? ఒక గొప్ప ఈశ్వరీయ సేవాధారి ఆత్మగా తయారవుతాను. ఓకే, సో ఈ రకమైనటువంటి మార్గంలో మనం అందరం ముందడుగు వేయవచ్చు. ప్రతి ఒక్కరు కూడా సేవాభావం కలిగిన వారు సేవ యొక్క భావనతో ఈశ్వరీయ సేవ చెయ్యవచ్చు. మనకి ప్రాప్తులు 1, 2 కాదండి, బోలెడన్ని ప్రాప్తులు వస్తూ ఉంటాయి. మరి అన్ని రకాలుగా టెన్షన్ నుండి ముందు ఫ్రీ అయిపోతారు, బంధనాల నుండి ముక్తులవుతారు, క్రోధం నుండి ముక్తులవుతారు, అహంకారం భావం నుండి మీరు ముక్తులవుతారు. అవ్వాలి అంటే ముందుగా మనం ఈజీ పద్ధతిలో ఒక ఈశ్వరీయ సేవాధారిగా మనం తయారవుతాం. మరి స్వసేవ గురించి మీరు ఇదివరకు విన్నారు. మనల్ని మనం చెక్ చేసుకోవటం, చెక్ చేసుకొని దాన్ని మార్చుకోవాలి. తర్వాత మనం సేవ చేయాల్సింది పూర్తి విశ్వ సేవ. అంటే ఏ శక్తి అయితే పరమాత్మ ద్వారా నేను తీసుకున్నానో, నేను పొందినటువంటి ఆ యొక్క శక్తిని, ఏ ఆనందం భగవంతుడు నాకు ఇచ్చారో, నా ద్వారా ప్రతి ఒక్క ఆత్మకి ఆ యొక్క శాంతి యొక్క అనుభూతిని కలిగించాలి. దాన్నంటారు విశ్వసేవ చేయటం. ముందు మనం సేవాధారి అయ్యాం, ఇప్పుడు ఏం కావాలి? స్వసేవాధారి, స్వయాన్ని సేవ చేసుకునే వారు అవ్వాలి. తర్వాత విశ్వసేవాధారి కూడా అవ్వాలి. విశ్వసేవ చేయాలి అంటే ప్రతి ఒక్క ఆత్మకి మా బ్రహ్మకుమారిస్లో ఈ పద్ధతి ఉందండి. విశ్వసేవ చేయడానికి మేమందరం కూడా దేశ విదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క సేవాధారి, ఈశ్వరీయ సేవాధారి, ఎవ్రీ థర్డ్ సండే మేము విశ్వసేవ చేయడానికి మెడిటేషన్ చేస్తామన్నమాట. ఈ మెడిటేషన్లో మేమందరం ప్రాక్టీస్ చేసేది ఏంటంటే, అన్ని వర్గాల్లో ఉండేటువంటి వారు శారీరకంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, అన్ని చింతల నుండి వారు ఫ్రీ అయిపోవాలి. ఓకే, వారు భగవంతునికి సమీపంలోకి రావాలి. మేము ప్రకృతికి కూడా యొక్క మెడిటేషన్లో మేము తీసుకున్నటువంటి ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీని ప్రకృతికి కూడా ఇస్తాం. దాంతోపాటు దుఃఖము అశాంతిలో ఉండేటువంటి భ్రమిస్తున్నటువంటి ఆత్మలకి కూడా పొందినటువంటి భగవంతుని యొక్క పవర్ని ఆత్మలకు కూడా అందిస్తాము. ఇవన్నీ చేస్తున్నటువంటి వారు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నటువంటి మార్గాన్ని దీన్ని అంటారు ఆధ్యాత్మిక మార్గము. ఇన్ని రకాల సర్వీసెస్ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాయి, జరుగుతున్నాయి, ప్రతి ఒక్కరు చేస్తున్నాం కూడా. మరి ఇలాంటి సేవలు చేసుకోవడానికి అవకాశం పొందినటువంటి వారికి గొప్ప ప్రాప్తి అనేది తప్పకుండా దొరుకుతుంది. కాబట్టి ఇప్పటివరకు మనం చర్చించుకుంటున్నటువంటి అంశం ఏంటి అంటే, ఎన్ని రకాల సేవలు మనము చెయ్యవచ్చు అనేది. మరి ఒక సేవాధారి ఆత్మగా మనం తయారైనప్పుడు మన యొక్క జీవితం ఎలా ఉంటుంది, ఆ లాభాల గురించి మనం చర్చించుకుందాము. అయితే ఈ మార్గంలో నడుస్తున్నటువంటి వారు అన్ని రకాలుగా ఉన్నారు.
మరి మీరు ఫ్యామిలీలో ఉన్నారు, మీరు ఒక గృహస్థిగా ఉన్నారు, మరి మేమేం చేయగలుగుతాము అనేటువంటి ప్రశ్న చాలా మందిలో రావచ్చు. మీరు గృహస్థంలో ఉంటూ కూడా మీరు ఈశ్వరీయ సేవ చేయడానికి మీ సమయాన్ని తీయవచ్చు. అందుకే ఇక్కడ చెప్పబడే విషయం ఏంటంటే, మీరు గృహస్థంలో ఉంటూ కూడా కమల పుష్ప సమానంగా మీరు ఉంటూ మీ యొక్క తనువు ద్వారా, మనస్సు ద్వారా, ధనము ద్వారా మీరు కూడా ఈశ్వరీయ సేవాధారిగా అవ్వచ్చు. ఓకే. తర్వాత ఇప్పుడు చూడండి, ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలోనే అన్ని రకాల వింగ్స్ ఉన్నాయండి. మీరు అన్ని రకాల వింగ్స్లో మీరు చెయ్యగలిగేటువంటి సేవ చెయ్యవచ్చు. దానికోసం మీరు సమయాన్ని తీయండి. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నారో ఆ ఫీల్డ్లో ఉంటూ అలాంటి వర్గాల వారికి మీరు సహజమైన రీతిలో ఈశ్వరీయ సందేశాన్ని ఇవ్వడం మొదలుపెట్టండి. కొన్నిసార్లు పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పడానికి మనకు టైం లేదనుకోండి, మనం ఈజీ పద్ధతిలో కూడా సర్వీస్ చేయవచ్చు. అది మీరు సర్వీస్ చేసేటువంటి పద్ధతి ఏంటి? ఏది ఏమైనా టెన్షన్లోకి రాకుండా మీరు ప్రశాంతంగా ఒక చిరునవ్వుతో ప్రతి ఒక్క ఆత్మను మీరు విష్ చేయండి, ప్రేమగా పలకరించండి. ఎదుటి ఆత్మకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, వారికి యొక్క ఆధ్యాత్మికత ఇష్టం ఉందనుకోండి, వారికి మీరు మంచి పద్ధతిలో వారికి మీరు మెసేజ్ ఇవ్వండి. లేదా మా దగ్గర ఒక చిన్న పద్ధతిని మేము అలవాటు చేసుకున్నాం. మేము ఎక్కడున్నా, ట్రైన్లో ఉన్నా, ఫ్లైట్లో ఉన్నా, ఎవరికైనా ఇలాంటి స్పిరిచువాలిటీ ఇష్టం ఉందనుకోండి, మేము వారికి చిన్న చిన్న ఒక బ్లెస్సింగ్ కార్డ్ ఇస్తూ ఉంటాం, లేదా మా బ్రాంచ్ యొక్క అడ్రస్ ఇస్తూ ఉంటాం. అలాంటి సర్వీస్ కూడా మీరు గృహస్థంలో ఉంటూ చేయవచ్చు. ఎందుకంటే గృహస్థంలో ఉండేవారు ఏమనుకుంటారంటే, మాకు బంధనాలు ఎన్నో ఉన్నాయి, మేము ఇవన్నీ చూస్తూ ఇవన్నీ చేస్తూ కరెక్ట్గా నేను చేయలేకపోతే ఏమన్నా బ్యాడ్ అవుతుందో అని అలాంటి ఫీలింగ్స్లో లేకుండా మీరు కూడా ఈశ్వరీయ సేవ చేయవచ్చండి. వారికి మీరు సందేశం ఇవ్వండి, వారు కూడా ఈ మార్గంలో తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేయండి. దీన్ని కూడా అంటారు ఆధ్యాత్మిక సేవ చేయడమే. సో ఈరోజు ఎపిసోడ్లో భక్తి మార్గము, గృహస్థ మార్గము, ఆధ్యాత్మిక మార్గం, 3 రకాల మార్గాలు ఎలా ఉంటాయి. సర్వశ్రేష్టమైనటువంటి మార్గం ఈ ఆధ్యాత్మిక మార్గం. ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం ఎలా ముందడుగు వేయొచ్చు అనే అంశం గురించి చర్చించుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో కలుద్దాం. అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.